ఇప్పుడు నేను ఉత్తరాఖండ్‌లో ఉన్న మద్మహేశ్వర్ ఆర్ మధ్య మహేశ్వర్ టెంపుల్ దగ్గరున్నాను. పంచకేదార్‌లో మధ్య మహేశ్వర్ ఒకటి. శివుని నాభి భాగం ఇక్కడే వెలిసింది. పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులని, బ్రాహ్మణుల్ని మరి ఎంతో మందిని ప్రాణహాని కలిగించినందుకు వాళ్ళు మోక్షం కోసం శివుని దర్శించుకోవడానికి వెళ్తారు. వాళ్ళకి దర్శనం ఇవ్వడానికి ఇష్టం లేని శివుడు నంది రూపంలో హిమాలయ ప్రయాణిస్తాడు. ఉత్తర కాశీలో శివుడి రూపంలో ఉన్న నందిని చూసిన భీముడు పట్టుకుంటారు. అప్పుడు ఆ నంది మాయమైపోయి 5 ప్లేసుల్లో వెలుస్తుంది. అవి వచ్చి కేదార్నాథ్, తుంగనాథ్, మద్మహేశ్వర్, రుద్రనాథ్ అండ్ కల్పేశ్వర్. నాభి భాగం వచ్చి మద్మహేశ్వర్లో వెలుస్తుంది. ఇప్పుడు మనం మద్మహేశ్వర్లో ఉన్నాం. మద్మహేశ్వర్కి ఎలా రావాలంటే ఇప్పుడు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి మద్మహేశ్వర్ ఎలా రావాలంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఢిల్లీ రావాలి. న్యూఢిల్లీ నుంచి హరిద్వార్ రావాలి. హరిద్వార్ రాగానే మనకి మార్నింగ్ 7కి బస్సు ఉంటుంది ఊకిమఠ్ దాకా. ఆ బస్ తీసుకొని నేను వచ్చాను. ఇప్పుడు నేను ఊకిమఠ్లోనే ఉన్నాను. ఇది నా రూమ్, 400 రూపీస్. ఇది రూమ్ విజిటింగ్ కార్డ్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి హరిద్వార్కి ఎలా రావాలంటే నేను ఫుల్ వీడియో చేశాను, డీటెయిల్ వీడియో. ఐకార్డ్స్లో డిస్క్రిప్షన్ నా వీడియోలో ఉంటుంది చూడండి. హౌ టు విజిట్ హరిద్వార్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఆ వీడియోలో ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను ఊకిమఠ్ నుంచి రాన్సీ విలేజ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఊకిమఠ్లో ట్యాక్సీ దగ్గరికి వెళ్తాను, దొరుకుతుందో లేదో చూద్దాం. రాన్సీకి వెళ్ళాలంటే ఊకిమఠ్లో ట్యాక్సీస్ దొరుకుతాయి, కానీ ఇప్పుడు కరోనా వల్ల ఎవరు లేరంట. సో బుకింగ్ అడుగుతున్నారు. నేను ఒక్కడనే ఉన్నా, 1000 రూపీస్ అడుగుతున్నారు. సరే అని నడుచుకొని వెళ్తా ఉన్నా. దారిలో ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. మామూలుగా షేర్ ట్యాక్సీ అయితే 100 నుంచి 200 లోపల అయిపోతుంది ఊకిమఠ్ నుంచి రాన్సీ విలేజ్ దాకా. ఫ్రెండ్స్, ఫైనల్గా నేను ఇక్కడికి వచ్చేసాను, రాన్సీ. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్. నేను దారిలో నడుచుకుంటా వస్తూ ఉంటే తెలుగు పాటలు చూసి ఆ బ్రో వచ్చి నాకు లిఫ్ట్ ఇచ్చాడు స్కూటీలో. ఇప్పుడు మేము ఇద్దరం కలిసి వెళ్ళిపోతున్నాం మద్మహేశ్వర్ ట్రెక్. ఇక్కడ నుంచి ఇప్పుడు టైం 10 అవుతుంది, 10:30. ఇక్కడ నుంచి స్టార్ట్. వాట్ ఈస్ యువర్ నేమ్ బ్రో? Dhruva. How do you find Telugu song? I have listened to 2 or 3 songs. They are nice. I like the song from Bahubali, the Dhivra song. Dhivra. The original Telugu song is much better than the Hindi one. Yeah. And then it's exceptionally filmed, beautiful song. చూసావా, తెలుగు సినిమాలు అంతా ఉన్నాయి, ఇండియా మొత్తం ఉంది. బాహుబలి, అర్జున్ రెడ్డి అంతా. అక్కడ నుంచి స్టెప్స్ దిగంగానే ఇక్కడ బోర్డు ఉంది. గౌండా 4.2 కిలోమీటర్స్, మద్మహేశ్వర్ 14 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ ట్రెక్ మద్మహేశ్వర్కి. ఇక్కడ రాళ్ళుగా ఉంది, రోడ్ లాగలేదు. దిగేటప్పుడు జాగ్రత్తగా దిగాలి. ఇటు సైడ్ నడవండి. కొంచెం ఏమాత్రం స్లిప్ అయినా కింద పడిపోతాం. చాలా సన్నగా ఉంది దారి కూడా, జాగ్రత్తగా వెళ్ళాలి. 2 కిలోమీటర్స్ తర్వాత ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ వచ్చింది. ఇక్కడ వాటర్ తాగొచ్చు, చాలా టేస్టీగా ఉన్నాయి. వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాను.
ఫ్రెండ్స్ 4 కిలోమీటర్ తర్వాత ఇక్కడ నేను గోందార్ విలేజ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం తినడానికి హోటల్స్ అండ్ రెస్టారెంట్ ఉంటాయి. ఇక్కడ దాకా 4 కిలోమీటర్స్ దాకా మధ్యలో ఏమి ఉండవు. ఇక్కడ నేను ఫుడ్ తింటున్నాను చూడండి. సొరకాయ ఇక్కడ నేను లంచ్ చేసాను. ఎదురుగా దాల్ చావల్ సబ్జీ తిన్నాను. ఇంకా ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి స్టీప్గా ఉంటుందంట ట్రెక్కింగ్. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఉంది. ఒక 5-6 అవర్స్లో చేరుకోవాల్సిందే. ఇక్కడ నుంచి ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. టైం 2 అవుతుంది. సో తొందరగా వెళ్ళాలి కాబట్టి బ్యాగ్ ట్రైపాడ్ అంతా కింద పెట్టేశాను ఆ రూమ్లో. సో ఇక్కడ నుంచి వెళ్తున్నాను. సాయంత్రం 7 కల్లా చేరుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నాను విలేజ్కి వచ్చాను. టైం 5 అవుతుంది. ఇంకా మధ్మహేశ్వర్ 5.5 కిలోమీటర్స్ ఉంది. నేను ఇంకా అలసిపోయాను. ఇంకా 5.5 కిలోమీటర్స్ వెళ్ళాలి. చూద్దాం. ఇప్పుడు నా కళ్ళ ముందే 2 పాములు పోయాయి దారిలో. జస్ట్ మిస్. ఈ ట్రెక్లో పాములు, పులులు, బేర్స్ కూడా ఉంటాయి. నైట్ టైం ట్రెక్ చేయకూడదు, చాలా డేంజర్. మొత్తం అడవే ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం 7 అవుతుంది. ఇంకా మధ్మహేష్కి 3 కిలోమీటర్స్ ఉన్నాయి. అంతా చీకటి ఉంది చూడండి. దారిలో ఏమైనా స్టే కనిపిస్తే అక్కడ ఉంటా. నిన్న ఈవినింగ్ 7కి నేను కూన్ చెట్టిలో స్టే చేశాను. ఈరోజు మార్నింగ్ 5కి బయలుదేరాను మధ్మహేశ్వర్కి. ఫైనల్గా ఇప్పుడు 6:30 అయింది. నేను మధ్మహేశ్వర్కి వచ్చేసాను చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.